చేసుకుందాం. ఆరాధన సమయం కూడా మోకరించండి. ప్రార్థనతో ఈ ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. సర్వశక్తి ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రిని మహాకృపను బట్టి ప్రభా అయా 2021 సంవత్సరం ప్రవేశపెట్టి ప్రభా గతించిన అయా 10 నెలలు నీ బలిష్టమైన రెక్కల చాటును మమ్మల్ని కాచి దాచి కాపాడి భద్రపరిచి 11 నెలలు మొదటి ఆదివారం ప్రభా ఈ విధంగా నీ సన్నిధానంలో చేరి నీ నామమును స్తుతించడానికి అయా మీ నామమును గొప్ప చేయడానికి గణపరచడానికి అయా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మీరు మాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. అయ్యా ఈ సమయంలో రానైన బిడ్డలు త్వరగా తోడికి రమ్మని ప్రార్థన చేస్తున్నాము దేవా. దేవుని వల్లే మేము కాపాడబడ్డామని ప్రభా నీ బిడ్డల కృతజ్ఞతాస్తుతులతో అయ్యా నీ మందిరంలో ప్రవేశించినట్లుగా నీ కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయ్యా ఈ సమయం వచ్చిన ప్రతి ఒక్కరిని దర్శించండి, బలహీనలు బలపరచండి, అయ్యా రోగులైన వాడిని మీరు స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం దేవా. ఏ బిడ్డ ఏ సమస్యలతో వచ్చారు, ఏ లోటుతో వచ్చారు, ఏ ఇరుకు ఇబ్బందుల్లో వచ్చారో ఒక్కొక్కరిని మీరు దర్శించండి తండ్రి. వాక్యం ద్వారా ప్రతి ఒక్కరితో తుసుటిగా తేటగా అయ్యా మీరే మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం దేవా. నిలబడి మీ దాసులు మీరు మరుగుపరచండి. అనేక మర్మాలు మీ దాసుల ద్వారా ప్రభా అయ్యా మేము విన్నట్లుగా నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం దేవా. ఈ సమయంలో ఈ లైవ్ ద్వారా యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని అయ్యా మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాం దేవా. ఈ ఆరాధన వింటుండగా, ఈ ఆరాధన చూస్తుండగా ప్రభా అయ్యా నీ సన్నిధి వారి మధ్య దిగు వచ్చినట్లుగా నీ కృప దయచేయండి. వారు ఏ దేశంలో ఏ ప్రాంతంలో నీ మాటలు వింటున్నా ప్రభా వారి కుటుంబంలో వారి జీవితాల్లో ఉన్న ప్రతి సమస్యలు అయ్యా శోధనలు తీరినట్లుగా నీ కృప దయచేయండి తండ్రి. వారి ఆలోచన మీరు సఫలపరచమని ప్రార్థన చేస్తున్నాం దేవా. ఈ సమయంలో ఈ ఆరాధన ప్రారంభించి పాటలు పాడుతుండగా పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరచుకోమని యేసు సర్వశక్తి గల నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మా సర్వానిధి నీవయ్యా, నీ సన్నిధికి వచ్చామయ్యా. బహు బలహీనులము యేసయ్యా, మమ్ము బలపరచుము యేసయ్యా. మా సర్వానిధి నీవయ్యా, నీ సన్నిధికి వచ్చామయ్యా. బహు బలహీనులము యేసయ్యా, మమ్ము బలపరచుము యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మా ప్రియమైన యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మా ప్రియమైన యేసయ్యా. మా సర్వానిధి నీవయ్యా, నీ సన్నిధికి వచ్చామయ్యా. బహు బలహీనులము యేసయ్యా, మమ్ము బలపరచుము యేసయ్యా.
హల్లెలూయా. రెండు చేతుల పైకైతే స్తోత్రాలు చేస్తాం. హల్లెలూయా. నిరంతరం నీతోనే జీవించాలని పాడుతూ ప్రభునామమున
హల్లెలూయా. నిన్నారాధించెదను నా పూర్ణ హృదయముతో, అన్ని వేళలయందు పరిశుద్ధాత్మను ఆనందించెదను. నిన్నారాధించెదను నా పూర్ణ హృదయముతో, అన్ని వేళలయందు పరిశుద్ధాత్మ ఆనందించెదను. నీతో నడవాలి, కీర్తిని చాటాలి, నీతో నడవాలి, కీర్తిని చాటాలి, నీ సన్నిధిలో నిత్యము నిలవాలి యేసయ్యా, నీ సన్నిధిలో నిత్యము నిలవాలి యేసయ్యా, నీ సన్నిధిలో నిత్యము నిలవాలి యేసయ్యా, నీ సన్నిధిలో నిత్యము నిలవాలి యేసయ్యా. అని వేళలయందు పరిశుద్ధాత్మను ఆనందించెదను. ఏది నీకు సాటి రాని రాదు యేసయ్యా, మనుషులైన లోకమైన నీకు పోటీ కాదయ్యా. ఏది నీకు సాటి రాని రాదు యేసయ్యా, మనుషులైన లోకమైన నీకు పోటీ కాదయ్యా. ఒకటే మాటగా, ఒకటే మాటగా, ఒకటే మాటగా, ఒకటే మాటగా, ఎంతో రీతిగా ఉండేవాడయ్యా యేసయ్యా, ఎంతో రీతిగా ఉండేవాడయ్యా యేసయ్యా, ఎంతో రీతిగా ఉండేవాడయ్యా యేసయ్యా, ఎంతో రీతిగా ఉండేవాడయ్యా యేసయ్యా. నిన్నారాధించెదను నా పూర్ణ హృదయముతో, అన్ని వేళలయందు పరిశుద్ధాత్మలో ఆనందించెదను. వ్యాధులైన బాధలైన రూపమాపే కాదుగా, సాధించులేవా ముఖ్యమసగే తండ్రి, వ్యాధులైన బాధలైన రూపమాపే కాదుగా. కన్న తండ్రిగా ప్రేమ మోతిగా, కన్న
చివరి శ్వాస వరకు కాచే దేవుడవు యేసయ్యా చివరి శ్వాస వరకు కాచే దేవుడవు దేవయ్యా చివరి శ్వాస వరకు కాచే దేవుడవు యేసయ్యా చివరి శ్వాస వరకు కాచే దేవుడవు దేవయ్యా హల్లెలూయా. ఆరాధన స్తుతి ఆరాధన ఆత్మతో సత్యముతో నీకు ఆరాధన పాట పాడి దేవుని మహిమపడతాం. హల్లెలూయా. ఆరాధన స్తుతి ఆరాధన ఆత్మతో సత్యముతో నీకే ఆరాధన. తండ్రి అయిన దేవ కుమారుడైన ప్రభువ పరిశుద్ధాత్మ దేవ ప్రియేక దేవ ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆత్మతో సత్యముతో నీకే ఆరాధన. తండ్రి అయిన దేవ కుమారుడైన ప్రభువ పరిశుద్ధాత్మ దేవ ప్రియేక దేవ ఆరాధన స్తుతి ఆరాధన. సకల జీవుల పోషకుడా సర్వ సృష్టికి ఆధారుడా సకల జీవుల పోషకుడా సియోనులో నుండి జీవించువాడవు సదాకాలము జీవించువాడవు సాగిలపడినే నమస్కరించి సర్వదా నిన్ను కొనియాడెదా నిన్నే కీర్తించెదా. సాగిలపడినే నమస్కరించి సర్వదా నిన్ను కొనియాడెదా నిన్నే కీర్తించెదా. తండ్రి అయిన దేవా కుమారుడైన
మధురైన ప్రభువా పరిశుద్ధాత్మ దేవా త్రియేక దేవా ఆరాధన స్తుతి ఆరాధన సార్వత్రిక సంఘ స్థాపకుడా సర్వలోక రక్షకుడా సార్వత్రిక సంఘ స్థాపకుడా సర్వలోక రక్షకుడా శిలువలో నీ రక్తమే ఆకై కాచితివి శిథిలముగాని నగరమును కట్టితివి స్తోత్రము చెల్లింతు నీ కీర్తి కలసి సర్వలోకాన నీ మహిమను నేను ప్రకటింతును స్తోత్రము చెల్లింతు నీ కీర్తి కలసి సర్వలోకాన నీ మహిమను నేను ప్రకటింతును తండ్రియైన దేవా కుమారుడైన ప్రభువా పరిశుద్ధాత్మ దేవా త్రియేక దేవా ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఆత్మకు సత్యముతో నీకే ఆరాధన సర్వసత్యమునకు ఆధారమై పరిశుద్ధ యాజకుల సారథివై సర్వసత్యమునకు ఆధారమై పరిశుద్ధ యాజకుల సారథివై యాజక రాజ్యములో నన్ను చేర్చుటకై విజయత్వమును ధరింపజేసితివి మహిమతో పరిచర్యనే చేయుటకై నూతన కృపలను నీ పొందిన ఆత్మశక్తితో సాగిరా మహిమతో పరిచర్యనే చేయుటకై నూతన కృపలను నీ పొందిన ఆత్మశక్తితో సాగిరా తండ్రియైన దేవా కుమారుడైన ప్రభువా పరిశుద్ధాత్మ దేవా త్రియేక దేవా ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఆత్మతో సత్యముతో నీకే ఆరాధన పరిశుద్ధాత్మ దేవా త్రియేక దేవా ఆరాధన స్తుతి ఆరాధన హల్లెలూయా కష్టాల కడలిలో కన్నీటి లోయలలో నా తోడు నిలిచావు నన్నాదరించావు నా కష్టాల కడలిలో
నా కన్నీటి లోయలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. అందరూ నన్ను విడచిన నన్ను విడువని యేసయ్యా, విడువను ఎడబాయనని నా తోడై నిలిచితివా. ప్రేమించే ప్రేమమయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి లేదు. నీ పాటి వాడనయ్యా, నన్నింతగా హెచ్చించుటకు. నీవింతటి వాడనయ్యా, నాపై కృప చూపుటకు. నీ పాటి వాడనయ్యా, నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి. ప్రేమించే ప్రేమమయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి లేవి. నీ పాటి వాడనయ్యా, నన్నింతగా హెచ్చించుటకు. నీవింతటి వాడనయ్యా, నాపై కృప చూపుటకు. నీ పాటి వాడనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. నీ సాక్షిగా బ్రతికెదనేసయ్యా, నీ అందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా. నీవిచ్చిన ఈ జీవముపై నీకు స్తోత్రములేసయ్యా. నీవిచ్చిన ఈ జీవముపై నీకు స్తోత్రములేసయ్యా. ప్రేమించే ప్రేమమయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి లేవి. నీ పాటి వాడనయ్యా, నన్నింతగా హెచ్చించుటకు. నీవింతటి వాడనయ్యా, నాపై కృప చూపుటకు. నీ పాటి వాడనయ్యా. హల్లెలూయా. అదే హల్లెలూయా. అందరూ లేచి నిలబడినట్లయితే మన ఆరాధన చేసుకుని దేవుని నామమును ఘనపరుస్తాం. రెండు చేతుల ఆకాశం వైపు పూర్వకంగా ఆరాధన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ వంటి వారు ఒక్కరు నీవే అతి శ్రేష్ఠుడా. నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. అందరం చేతులెత్తి నీ వంటి వారు ఒక్కరు లేరు, నీవే
అతి శ్రేష్ఠుడా దూతగణములు క్షముకొనిచే నీవే పరిశుద్ధుడా నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన అబ్రహాము ఇస్సాకును బలిచ్చిన ఆరాధన రాళ్ళతో చంపబడిన శ్రమను బలి ఆరాధన అబ్రహాము ఇస్సాకును బలిచ్చిన ఆరాధన రాళ్ళతో చంపబడిన శ్రమను బలి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన పదివేలలోన అతి సుందరుడా నీకే ఆరాధన పరములోన అతి గంభీరుడా నీకే సాధనలు పదివేలలోన అతి సుందరుడా నీకే ఆరాధన ఇహ పరములోన ఆకాంక్షణీయుడా నీకే సాధనలు నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన వీరులలో నాట్యమాడిన దావీదు ఆరాధన దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన వీరులలో నాట్యమాడిన దానియేలు ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన నీ వంటి వారు ఒకరు లేరు నీవే పరిశుద్ధుడా నీవే పరిశుద్ధుడా నీ వంటి వారు ఒకరు లేరు నీవే పరిశుద్ధుడా నీవే పరిశుద్ధుడా
ఆరాధన ద్వారా తన నామం తెచ్చుకున్నారు, పాటల ద్వారా దేవుడు తన నామం తెచ్చుకున్నారు. ముందున్న సమయం తీవ్రకరంగా చేయనట్లుగా వాక్యం నుంచి మనతో అందరితో మాట్లాడినట్లుగా స్టీవెన్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రం నాయనా. ఇదిగో ప్రభువా, గడిచిన పునరుద్ధానం నుండి ఈరోజు వరకు మీ రెక్కల చోటు మమ్మల్ని కాల్చి భద్రపరిచి ఎంతగానో ఉంటున్నది నీకే వందనాలు స్తోత్రాలు బాబు. ఇదిగో తండ్రి నాయనా, ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలోకి వచ్చి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకే వందనాలు స్తోత్రాలు నాయనా.
ఇదిగో తండ్రి వచ్చిన వారిని అందరినీ దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఇప్పుడు పాటలో ఉన్నారు, అలాగే నాయన ఆరాధనలో ఉన్నారు. ఇదిగో ప్రభావ మరి మీ దోషం మాట్లాడుతుండగా వాక్యంలో కూడా ఉండి సరైన వర్తమానాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అలాగే నైనా ఎవరైతే ఏ అవసరంతో ఉన్నారో ప్రభా వారందరినీ కూడా మరి స్వస్థపరచండి, ముట్టండి. ఇదిగోనైనా మరి త్వరలో అయితే మరి మందిర ప్రతిష్ఠ చేయాలని మరి ఎంతగానో మరి ఆశపడుతున్నాం ప్రభా. మరి ఆ కార్యక్రమాన్ని కూడా మీరు ఎంతగానో విజయంగా జరగడానికి మీరు సహాయం చేయమని, అలాగే వచ్చిన వారిని దీవించమని, ఈ చిన్న ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. దయచేసి అందరూ కీర్తన బాగా చదువుకున్నాం. ఎన్నో కీర్తన అండి? 23. మనకందరికీ బాగా సుపరిచితమైన వాక్యము 23 కీర్తన 1వ వచనం చదవండి. యెహోవా నా కాపరి, నాకు ఏమి కలుగదు, పచ్చిగల చోట్లను చేర్చున్నాడు, శాంతికరమైన జలములంత నన్ను నడిపించున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తనాలను బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయములకు భయపడను. నీవు నాకు తోడై నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము నూనెతో నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చిన చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేశాను. దయచేసి అందరూ కూర్చున్నాం. బాగా వచ్చి కీర్తన బాగా వివరిస్తారు. బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలని హెచ్చరించుచున్నాను అని ఎవరు చెప్తున్నారండి? అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి చెప్తా ఉన్నారు. కాబట్టి మన సంపూర్ణ భక్తి ఒకరోజు కూడా మనం ధ్యానించుకున్న విషయాలు బట్టి మాన్యత కలిగి నిజమైన అంటే లోతుగా దేవుల్లో మాన్యత కలిగిన వారంగా నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే మనుషులందరి కొరకు, రాజుల కొరకు, మన మీద అధికారులు ఉన్న వారందరి కొరకు, మన దేశం కొరకు, దేశ ప్రజల కొరకు, మనం పాలించే మరి అధికారుల కొరకు, అందరి కొరకు మనం ప్రార్థించాలి. అదేవిధంగా సంఘం గురించి కూడా ప్రార్థించాలి. కాబట్టి ప్రతిరోజు కూడా మీరు అందరూ 4:30కు వచ్చి ఎక్కడున్నా సరే వచ్చి పాలు పొందాలని అడగట్లేదు, కంగారు పడకండి. మనకి రోజుల్లో మంచి మంచి మీడియాస్ ఉన్నాయి కదా. అన్నిటికంటే మరి సులువైంది ఏంటంటే సెల్ ఫోన్ కదా. సెల్ ఫోన్ మన చేతిలో ఉంది కాబట్టి దేవుని కృపను బట్టి ఒక టెలికాన్ఫరెన్స్ కాల్ నెంబర్ తీసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. మరి అయితే ఈ నెంబరు చెప్తాను, రాసుకోండి. మీరు అది ఫోన్ ఆన్ చేసి మీటింగ్ స్టార్ట్ అయినాక ఫోన్ ఆన్ చేసి అది మ్యూట్లో పెట్టేసి చక్కగా తల కింద పెట్టేసి పడుకోండి, సరిపోయి. 040 040 040 ఫస్ట్ నుంచి మొదలు పెడతానండి. 040 6001 7070. మళ్ళీ చెప్తున్నానండి, 040 600 17 040 6001 7070. అదేవిధంగా బ్రదర్స్ కూడా మీరు తెలియపరచండి. మరి అది డైల్ చేస్తే ఎలా వస్తుందండి? ఎలా వస్తుందంటే Hello, and welcome to the meeting. Please enter your passcode followed by the pound or hash key, and I'll connect you. ఏమడిదంటే పాస్వర్డ్ అడుగుతుంది. ఇది కూడా రాసుకోండి.
ఏం కొట్టాలంటే అక్కడ 5 4 7 5 4 6 1 5 5 9. మళ్ళీ చెప్తాను, మళ్ళీ రాసుకోండి, కొట్టేసి రాసుకోండి. అది మళ్ళీ రెండోసారి. ఇది పాస్కోడ్ అనమాట. ఇది అడుగుతుంది ఎవరు పెడతారు కనెక్ట్ అవ్వాలని, ఇది కూడా చెప్పాలి. ఏంటంటే ఫస్ట్ నెంబర్ చెప్పాను కదా, 0406010770. ఇది మనం ఫోన్ నెంబర్ అలా తీసుకుని ఫోన్ చేస్తాం, అలా చేస్తే అన్నీ కనెక్ట్ అయిపోతుంది అందులో. ఇదైతే మన కాన్ఫిడెన్స్ కాదు కాబట్టి రాసుకోండి. 5 4 7 5 4 6 1 5 5 9. మళ్ళీ చెప్తానండి, ఇది పాస్కోడ్ అన్నమాట. 5 4 7 5 4 6 1 5 5 9. అవి కొట్టిన తర్వాత హ్యాష్ అని ఒకటి ఉంటుందండి. హ్యాష్ అంటే 2 అడ్డగీతలు 2 నిలువు గీతలు ఉంటాయి. 2 మీ ఫోన్లు ఉంటాయా? అందరి ఫోన్లు ఉంటాయి. ఆ నెంబర్ కొట్టినప్పుడు 2 అడ్డగీతలు 2 నిలువు గీతలు ఏమండి ఎలా ఉంటుంది. నెంబర్ కొట్టేసిన తర్వాత ఇది కొట్టాలి, అప్పుడు కనెక్ట్ అవుతుంది. అర్థమైందా? ఎవరు అడగని చెప్పండి. హ్యాష్ అంటారు. 2 అడ్డగీతలు 2 నిలువు గీతలు ఉంటాయి నెంబర్ల కింద. 1 2 3 4 5 6 ఉన్నాయి కదా, దాని కింద ఉంటుంది. స్టార్ ఉంటుంది, హ్యాష్ ఉంటుంది. Welcome to the meeting. Please enter your passcode followed by the pound or hash key, and I'll connect you. హ్యాష్ కి హ్యాష్ అంటే 2 గీతలు 2 అడ్డగీతలు 2 నిలువు గీతలు. కనెక్ట్ చేసిన తర్వాత Thank you for joining Global Meet. ఇలా వస్తుంది. ఇది వస్తుంది అన్నమాట. మీరు జాయిన్ అయినందుకు వందనాలు వస్తుంది. తర్వాత మీరు ఏం చేయాలంటే Pound or hash key. తర్వాత ఒక సౌండ్ వస్తుంది, దాని తర్వాత మీకు అర్థం అయిపోద్ది. కొంతకాలం అలవాటు టైం పడుతుందండి, పర్వాలేదు. లేకపోతే మీ ఇంట్లో మీ అబ్బాయిని అడిగితే చెప్తారు. తర్వాత మీరు మ్యూట్లో పెట్టుకోవాలి. మ్యూట్ అని ఒకటి ఉంటుంది. మీరు మాట్లాడింది వినిపించకూడదు, అందరికీ డిస్టర్బెన్స్. మీరు ఎప్పుడైనా మాట్లాడాలన్నప్పుడు, ప్రార్థన అవసరం తెలియజేయాలన్నప్పుడు అప్పుడు మీరు అన్మ్యూట్ చేసుకుని మైక్ నొక్కి ఆఫ్ చేసేది ఆన్ చేసేది ఉంటుంది. అది నొక్కితే పని చేస్తుంది, మళ్ళీ నొక్కితే ఆగిపోతుంది. మీరు మాట్లాడే వినపడదు. కాబట్టి మీరు చక్కగా అది మ్యూట్లో పెట్టేసి మీకు నచ్చిన పనులు మీరు చేసుకోవచ్చు అనుకోకండి. నేను చక్కగా ఏకీపిద్దాం దేవుని సన్నిధిలో. మంచిది. రేపటి నుంచి మరి ప్రారంభించబడతా ఉన్నాయి కాబట్టి దయచేసి అందులో మీరు కూడా జాయిన్ అందరం కలిపి ఒకే ఏకాత్మ కలిగి అందరం కలిపి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం ప్రతిదినం కూడా. అదేవిధంగా మరి ఉపవాస ప్రార్థన కూడా జరుగుతూ ఉన్నాయి. అనేక మంది పాలు పొందుతున్నారు. మిగతా వాళ్ళు కూడా వచ్చి దేవుని సన్నిధిలో మరి పాలు పొందాలని ప్రభు పేరుట మనం చేస్తా ఉన్నాం. ఈరోజు ఎన్నో తారీఖు అండి? 7 అండి. అంటే ముందు ఆల్రెడీ 10 రోజులు అయిపోయింది ఉపవాస ప్రార్థన స్టార్ట్ చేసి. 7వ తారీఖు కాబట్టి 17 రోజులు అయింది. ఈ రోజుతో 17 రోజు అవుతుంది. కాబట్టి 30వ తారీఖుకి మన ఉపవాస ప్రార్థనలు ముగించబడతాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా మరి దేవుని సన్నిధిలో పాలు పొందాలని ప్రభు పేరిట మనం చేస్తాం. మంచిది. మరి ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి, ఆ విధంగా కనెక్ట్ అవ్వండి. మీకు తర్వాత అనుమానం ఉంటే ఫోన్ చేయండి, మళ్ళీ చెప్తాం మీకు ఏ విధంగా జాయిన్ అవ్వాలని. మంచిది. ఈ సమయంలో మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక కొంత సమయం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని వాక్యం ధ్యానించుకుని మరి ముగించుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఇప్పుడు రాసుకున్నది ఎవరన్నా మీరు ట్రై చేయాలంటే చేయండి. నేను ఆన్ చేసి ఉంచాను, మీరు కనెక్ట్ అవ్వచ్చు, కానీ మ్యూట్లో పెట్టుకోవాలి. సరే, 2వ అధ్యాయము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12 నుంచి మనం చూస్తామంటే కాగా మీరు నిశ్చయించుటకు కార్యశుద్ధి కలుగజేసుకున్నప్పుడు తన దయా సంకల్పము నెరవేరుటకై
చాలండి, ఇంకా మనం చివరి వరకు చదువుకుందాం. మరి మొట్టమొదటిగా చూసినట్లయితే, కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని కాలమందును భయముతోను వణకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకోండి అని పౌలు గారు ఫిలిప్పీలకు చెప్తా ఉన్నాడు. ఫిలిప్పీ సంఘము మరి పౌలు గారికి దేవుడు దర్శనం ద్వారా చూపించి మరి మాసిదోనియా దేశస్థుడు ఒకడు కనబడి మాకు సహాయం చేయమని కోరుతా ఉన్నప్పుడు మరి పౌలు గారిని అన్ని జనుల యొద్దకు మిషనరీగా పంపించాలని మరి సేవకు పంపించాలని అపుస్తలులందరూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఉపవాసం నుండి ప్రార్థన చేసి అతనికి పంపించమని చెప్పినప్పుడు పౌలు గారికి ఎక్కడికి వెళ్ళాలనుకున్నప్పుడు ఆసియా దేశానికి వెళ్తామంటే ఎంతమంది కూడా జ్ఞాపకం చేశాను. దేవుడైతే మరి దర్శనం చూపించి నువ్వు మాసిదోనియాకి వెళ్ళమని చెప్పి మాసిదోనియా దేశస్తుడు ఒకడు వచ్చి బ్రతిమాలతో ఉంటాడు. మాసిదోనియా దేశస్తుడు ఒకడు వచ్చి అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో మాకు సహాయం చేయాలి. అప్పుడు మరి పౌలు గారు మరి దేవుని చిత్తం ఇదని చెప్పి గ్రహించి వెంటనే మరి మాసిదోనియా దేశానికి వెళ్తాడు. అందులో ఉన్న ముఖ్య పట్టణమే ఫిలిప్పీ. ఆ ఫిలిప్పీలోని సంఘం ప్రారంభించబడింది. మొట్టమొదటిగా దేవుడు లూదియా హృదయాన్ని తెరిచాడు. తర్వాత బూతులు దేవుని పెట్టిన స్త్రీని స్వస్థపరిచి రక్షించుకుంటాడు. జైలు అధికారిని రక్షించుకుంటాడు. ఈ విధంగా సంఘం విస్తరించింది. కాబట్టి పౌలు చెప్తున్నారు, బంధకాల్లో వెళ్ళిపోయాడు ఆయన, సంఖ్యలలో ఉన్నాడు, సంఖ్యల మధ్య ఉన్నాడు, సంఘంలో లేడు, అక్కడ లేడు ఆయన. కాబట్టి ఏం చెప్తున్నారంటే, కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారం ఎప్పుడు ఏ విధంగా లోబడి ఉన్నారో అదే విధంగా నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలం నందును భయముతోను వణకుతోను ఏం చేయాలి? మీ సొంత రక్షణ కొనసాగించుకోండి. ఎందుకంటే మీరు నేనున్నప్పుడు విధేయులుగా ఉంటున్నారు, అయితే తర్వాత కూడా అదే విధంగా మరి ఎవరికి విధేయులుగా ఎవరికి భయభక్తులుగా ఉండాలని జ్ఞాపకం చేస్తా ఉన్నట్టు దేవునికి విధేయులుగా ఉండాలి, వేషధారులుగా ఉండకూడదు అని చెప్తా ఉన్నాడు. ఒకప్పుడు ఒకలాగా, ఒకప్పుడు ఒకలాగా. లేకపోతే పేతురు కూడా గద్దిస్తాడు. మరి పేతురు మరి ఆ యూదులు మరి యెరూషలేము నుంచి రాకముందు మరి అన్యులతో కలిసి భోజనం చేసేవాడు. ఎప్పుడైతే యూదులు వచ్చారో భయపడిపోయి వాళ్ళని డిస్టెన్స్ మెయింటైన్ చేస్తా ఉన్నాడు, సెపరేట్ గా చూస్తా ఉన్నాడు అన్యుల విషయంలో. అప్పుడు పౌలు మరి యేసు ప్రభు శిష్యుడైనప్పటికీ పేతురుని డైరెక్ట్ గా గద్దిస్తూ ఉంటాడు. కాబట్టి ఏంటంటే వేషధారణ ఒకప్పుడు ఒకలేగా మన ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది? మరి భక్తులు పాడతారు కదా, తడిమి చూస్తే ఏసావు నీ స్వరము వింటే యాకోబు, నిన్ను తడిమి చూస్తే అన్యుడవు, నీ స్వరము వింటే వేషధారి ఓ వేషధారి నీ బ్రతుకంతా మార్చుకోవా, వేషధారి ఓ వేషధారి నీ బ్రతుకంతా మార్చుకోవా, నీ బ్రతుకంతా మార్చుకోవా. తడిమి చూస్తే సావు నీ స్వరము వింటే యాకోబు, నీవు తడిమి చూస్తే అన్యుడవు, నీ స్వరము వింటే క్రైస్తవుడవు. హల్లెలూయా. మరి యాకోబు విషయంలో ఏమైందండి? తడిమి చూస్తే ఎలా ఉన్నాడు? యేసయ్య. స్వరం చూస్తే యాకోబు. మరి మన స్వరం కూడా చక్కగా ఈ జనులను పెదవులతో స్తుతించుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉంది అంటూ ఉన్నాడు దేవుడు. కాబట్టి మన వేషధారులుగా మనం ఏ విధంగా మన ప్రవర్తన అనేది మనం జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు స్వరం వింటే యాకోబులా ఉన్నాడు. మన క్రైస్తవ జీవితం కూడా మరి ఏ విధంగా ఉంటా ఉంది? మన స్వరం ఏమో చక్కగా మన భక్తి బలిలేక మన స్తోత్రం చెల్లించే వరకు మనం నడబడి మనం టచ్ చేసి చూస్తే తడిమి చూస్తే ఎలా ఉన్నాడు? యేసయ్య. కాబట్టి మొట్టమొదటిగా చెప్తా ఉన్నాడు, మీరెల్లప్పుడు విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రం కాకుండా మరి ఎక్కువగా నేను మీతో లేని కాలమందును భయముతోను వణకుతోను ఈ సొంత రక్షణను కొనసాగించుకోండి. నిజమే ప్రియులారా, మరి దైవజనులు దేవుని సన్నిధి చేరినప్పటికీ మరి యథావిధిగా వీరందరూ కూడా దేవుని సన్నిధిలో ఈ వాక్యాన్ని నెరవేర్చే వారికి ఉన్నారు. హల్లెలూయా. రక్షణ కొనసాగించుకుంటూ ముందుకు సాగిపోతా ఉన్నాం. ఎందుకంటే మనం భయపడేది దేవునికి, మనుషులకు కాదు. హల్లెలూయా. భయంతో వరకుతో మన రక్షణ కొనసాగించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. విధేయత చూపించి మరి వినయముతో విధేయులుగా
మరి ముందుకు సాగిపోవాలని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అదేవిధంగా రక్షణ విషయంలో మరి లోతుగా లోపలికి మరి గనులు ఏ విధంగా తవ్వుకుంటా ఉంటే లోపలికి వెళ్ళి తవ్వే కొద్ది దొరుకుతాయో అదేవిధంగా మనం కూడా మనకి ఇచ్చిన రక్షణ బట్టి దేవుని స్తుతిస్తూ ఆత్మీయంగా దేవునికి ఎదగాలని ప్రభు పేరుతో మనం చేస్తా ఉన్నాం. తర్వాత మీరు ఇచ్చేటప్పును కార్యసిద్ధి కలిగజేసినట్టును తన దయా సంకల్పం నెరవేర్చుటకాయ మీరు కార్యసిద్ధి కలిగించేవాడు దేవుడే. మనలో కార్యం జరిగించేది మన శక్తి కాదు, మన భక్తి కాదు, దేవుడే ఉండి మనలో జరిగిస్తా ఉన్నాడు. హల్లెలూయా. మరి చూస్తా ఉన్నాం. నెక్స్ట్ చూస్తే మీరు మూర్ఖులైన వక్ర జనం మధ్యన నిరపరాధులను నిష్కలంకులను అనింజులనైన దేవుని కుమారులగినట్లు సనుగులు సంశయములు మాని సమస్త కార్యములు చేయుడి. మొట్టమొదటిగా దేవుని మాటకు లోబడి విధేయులు ఉండాలి. ఏదన్నా మన కార్యం తలపెట్టినప్పుడు సనుగులు సంశయములు మరి సరిగి ఇశ్రాయేలీయులు సరిగి అక్కడే బాగుంది, మాకు ఆ బానిసత్వే బాగుంది, అక్కడ కొండల దగ్గర చక్కగా బాగుండేది వంట వండుకోవడం, ఇక్కడ ఎప్పుడు మన ఎఫ్రాయిం గారు వండడానికి బాధపడడానికి చాలా చక్కగా వండుతున్నాడు కదా. అదే విధంగా ఏంటి ఈ బ్రతుకు 40 సంవత్సరాల మన్న నోరు చప్పబడిపోయింది అని ఇసిగిపోతా ఉన్నారు జనం. అయితే మరి ఏమన్నాడంటే దేవుడు వాళ్ళు ఇసుకు చెందినప్పటికీ మరి ఓర్చుకుని అన్నీ ఇచ్చాడు. వాళ్ళకి మరి మాంసం ఇచ్చాడు, నీళ్ళు ఇచ్చాడు, సమస్తాన్ని ఇచ్చాడు, మారజలం నదులుగా చేశాడు. అయితే వాళ్ళ సన్నిహిత ఉన్న దాన్ని బట్టి వాళ్ళు శపించినప్పుడు పెట్రోల్ రాలిపోయారు. అరణ్యంలో 40 సంవత్సరాలు మరి రాలిపోయారు. వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ ద్వారానే వాళ్ళ తర్వాత పుట్టిన పిల్లలే మరి కానాను దేశాన్ని స్వతంత్రించుకున్నారు. కాబట్టి మన జీవితంలో సనుగులు మరి ఎంతో చేస్తా కూడా నెరవేరుస్తా కూడా సనగకూడదు, సనుగుడు అనేది ఉండకూడదు అని ఇక్కడ చెప్తా ఉన్నాడు. సనుగులు సంశయములు మాని సమస్త కార్యాలు చేయండి. ఏదని కూడా మనం దేవుని పని చేస్తా ఉన్నాం. కాబట్టి దేవుని నామ ఘనత కొరకు మహిమ కొరకు మన సనుగకుండా చేసినప్పుడు మరి సనుగకుండా వెళ్ళారు వాళ్ళు ఇశ్రాయేలు. ఏం ఉపయోగం అంటే కనాను దేశంలో ప్రవేశించలేకపోయారు. కాబట్టి ఇక్కడ భక్తులు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. మనుషులు సంతోషపెట్టువారు చేయనట్లు కంటి కనబడుటే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకంగా జరిగించాం. మనం ఎవరి కోసం అనేది చేసేది? మనుషుల కోసం, మనుషులు మభ్య పెట్టడానికి, మనుషులు సంతోష పెట్టడానికి, మనుషుల పట్ల మనుషుల నుంచి మనుషుల దగ్గర ఆకర్షింపబడడానికి కాదు, మరి దేవుని సంతోష పెట్టడానికి. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా దేవుని మాటకు లోబడి నడవాలని, సనుగులు సంశయములు మానాలని ఫస్ట్ మొట్టమొదటి జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత మనం చూస్తే మూర్ఖులైన వక్ర జనం మధ్యన ఎలా ఉండాలి? నిరపరాధులు అన్నించులైన మన సాక్ష్య జీవితం ఏ విధంగా ఉంది? అమ్మో చాలా భక్తిగా కనబడతాం ఇక్కడ మనం. ఏమంటే చక్కగా మంచిగా అనుభవంగా ఎంత చూసామంటే గొర్రె పిల్లలే మనం కీర్తనలు చూసుకున్నాం కదా, ధ్యానించుకున్నాం. అయితే ఆ విధంగా కనపడతాం. మరి మూర్ఖులైన వక్ర జనం మన చుట్టూ కూడా ఒక్కొక్కసారి అటువంటి ప్రజలు మనకు ఎదురవుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళ మధ్య ఏ విధంగా ఉన్నాం? నలుగురితో పాటు నతానీలు అన్నట్టుగా వచ్చాడు నతానీలు. అలాగే నలుగురితో పాటు అన్నట్టుగా వాళ్ళతో పాటు ఏది పడుతుంది, లేకపోతే అక్కడ జరుగుతున్న పరిస్థితులను బట్టి హాట్ టాపిక్ ఏదైతే అది దాంట్లో మనం అందరికంటే ఎక్స్పర్ట్, వీడు బాగా తెలుసురా, ఈమెకి బాగా తెలిసి ఈ విషయం అడిగిదాం పదండి అని చెప్పి ఆ విధంగా వాళ్ళతో పాటు కలిసిపోయేలాగా ఉన్నామా? ఏమంటే ఒక విధంగా చెప్తే సీరియల్ గురించి అనుకోండి, నెక్స్ట్ ఏం జరిగింది అంటాం, నెక్స్ట్ ఏమవుద్ది, ఈమె అయితే బాగా చెప్పింది, మందిరానికి వెళ్తుంది కదా, ఆమె చక్కగా చెప్తామని అడుగుదాం కదా అంటారు, అది ఊహిస్తారు. ఆ విధంగా మరి మూర్ఖులైన వక్ర జనం మధ్యన మనం కూడా ఎలా ఉండాలి? నిరపరాధులు ఉండాలి, అపరాధులే కాదు. వాళ్ళగా మనకు ఒక మెట్టు ఎక్కువ తెలిసినట్టుగా లేదా ఒకటి ఎక్కువ తెలిసినట్టుగా ఉండకూడదు. సాక్షి జీవితం కాపాడుకోవాలి. మరి నిరపరాధులుగా ఉంటూ దేవుల్లో ముందుకు సాగిపోవాలి. ఒక ప్రత్యేకమైన వారు ఉండాలి. అలాంటి విషయాల్లో మన జోలికి రాకూడదు. ఇది ఒక ఉదాహరణగా చెప్పాను ప్రియులారా. లోకానికి సంబంధించిన విషయాల్లో మరి మనం వేరు పెట్టకూడదు ప్రియులారా. ప్రత్యేకమైన వారుగా నిరపరాధులుగా ఉండాలని ఇక్కడ దేవుడు మరి తెలియపరిస్తూ ఉన్నాడు పౌలు గారి ద్వారా. హల్లెలూయా. తర్వాత 16వ వచనం చూసినట్లయితే, అట్టి జనం మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె, మేకప్ వేసుకుని జ్యోతులే కాదని జీవవాక్యం చేత పట్టుకుని, మీకు అర్థమైందా? ఆకర్షించడానికి
మరి ఎందుకు మేకప్ అవుతారండి? వేరే వాళ్ళు ఆకర్షించుకోవడానికి వేసుకునే డ్రెస్ కానీ వాళ్ళ ప్రవర్తన కానీ వాళ్ళు రెడీ అయ్యే విధానం ఎవరి కోసం ఎవరు సంతోష పెట్టాలి? లోకాన్ని. అమ్మో ఈ అబ్బాయిని చూసి లేకపోతే ఈ అమ్మాయిని చూసి నన్ను అందరూ చూడాలి అనే విధంగా. మరి ఇక్కడ చెప్తా ఉన్నాడు, ఏం పట్టుకోవాలంట? మేకప్ కొట్టుకోవడం కాదు, జీవవాక్యాన్ని చేత పట్టుకుని మరి జ్యోతుల వలె ప్రకాశించాలి. హల్లెలూయా. మరి చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. చంద్రుడు స్వయం ప్రకాశ కాదు, తనకు తానే ప్రకాశించలేడు. చంద్రుడికి ఆ యొక్క ప్రకాశం ఎలా వచ్చిందండి? చదువుకున్న పిల్లలు చెప్తారు, మనం చదువుకుంటా ఉన్నాం సైన్స్లో. అదే విధంగా మరి సూర్యుడు స్వయం తనకు తాను ప్రకాశించగలడు. ఆ సూర్యకిరణాలు ఎప్పుడైతే చంద్రుడిని పడ్డాయో చంద్రుడు మరి ప్రకాశించి ఆ కాంతిని మనకి రాత్రికాల సమయంలో మన మీద ప్రసరింపజేస్తాడు. చంద్రుడి కంటే సూర్యుడి కంటే చంద్రుడు ఎక్కువ ప్రకాశించాడు. ఎందుకంటే చంద్రుడి మీద పడేదే సూర్యుడి కాంతి కాబట్టి మనం పగలు చంద్రుడిని చూడలేము. అయితే రాత్రులు దేవుడు మరి పగలు నేటప్పుడు సూర్యుడిని, రాత్రి నేటప్పుడు చంద్రుడిని, నక్షత్రములను కలిగించేస్తాడని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఆ విధంగా చంద్రుడికి సూర్యుడి ద్వారా వచ్చింది విలువ కానీ ప్రకాశం కానీ. అదేవిధంగా మన మీద దేవుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఏ విధంగా ఉండాలి? ఆ రిఫ్లెక్షన్ మరి అన్యులకి గొప్ప వెలుగుగా ఉండాలి. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ మన అందరికి వెలిగించుడికై దీప స్తంభం మీద పెడతారు. దేవుడికి మనకి ఏమి ఇచ్చాడో, ఎటువంటి ఘనత ఇచ్చాడో, ఆయన ఇచ్చిన తలాంతులు ఏదైనా సరే ఏం చేయాలి? దేవుని మహిమ కొరకు వాడాలి కానీ మరి కొంచెం కింద మంచం కింద పెట్టేవారుగా ఉండకూడదు. హల్లెలూయా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా హరిపోదునే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. హల్లెలూయా. ఈ లోక దీపాలు ఏమవుతాయండి? సుడిగాలు వస్తే ఆరిపోతాయి, జడివాన వస్తే ఆరిపోతాయి. భక్తులు పాడతాం రేషన్ గారు రాసిన పాట. కాబట్టి మన దేవుడు మన దేవుడు వెలిగించిన దేవుడు కాబట్టి అది ఆరిపోదు. కాబట్టి జ్యోతులుగా ప్రకాశిస్తున్న మనము అనేక మందికి ఏం చేయాలంటే జీవవాక్యం పట్టుకొని, జీవవాక్యం అంటే వర్డ్ ఆఫ్ లైఫ్, దేవుని యొక్క జీవాన్ని ఇచ్చే మాటలు మన నోట్లో ఉండాలి. శపించే మాటలు, మరి చంపే మాటలు జీవాన్నిచ్చే ఉండాలి కానీ మరి ఆత్మీయంగా వాళ్ళు చంపే మాటలు కానీ వాళ్ళ కృంగదీసే మాటలు ఉండకూడదు. ప్రియులారా, ఎవరినో గురించి మన ఇంటికి వచ్చారనుకోండి, వాళ్ళు ఏ విధంగా ఉండాలి వచ్చేవాళ్ళు, లేదా మనం ఎవరైనా ఇంటికి వెళ్తుంటే ఏ విధంగా ఉండాలి? మన మాట మరి జీవాన్ని ఇచ్చే విధంగా ఉండాలి, ధైర్యపరిచే విధంగా ఉండాలి, ఆదరించే విధంగా ఉండాలి, ఓదార్చే విధంగా ఉండాలి, ఆత్మీయంగా బలపరిచే విధంగా ఉండాలి. కానీ ఒక ఎందుకు వచ్చింది అబ్బాయి మనిషి ఉన్న మొత్తం ఏంటంటే ఉన్న సంతోషాన్ని అంతా లేకపోతే మొత్తం విచారానికి మార్చేసింది, దుఃఖపరిచింది అని అనుకోకూడదు ప్రియులారా. కాబట్టి జీవవాక్యం నిర్జీవ వాక్యం కాదు, మన చేతిలో ఉంది. బ్రతుకులేమైన వాక్యం కాదు, మరి జీవవాక్యం చేత పట్టుకుని మన జ్యోతుల్లా ప్రకాశించాలని చెప్పి దేవుడు పౌలు గారి ద్వారా జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మరి అనేక మంది మనం వెలిగించే వాళ్ళు ఉండాలి. అనేక మంది సామాన్య ప్రజల్ని సామాన్యులు వెలిగించినప్పుడు గొప్ప జ్యోతుల్లా ప్రకాశించారు. మరి పేతురికి ఆంధ్రేయ పరిచయం చేశాడు ప్రభు అని. మరి టిఎల్ మూడి గారి క్రింబల్ అనే వ్యక్తి సామాన్యమైన వ్యక్తి పరిచయం చేశాడు. చార్లెస్ బర్జన్ అనే గొప్ప బోధకుడికి ఒక సామాన్యమైన వ్యక్తి ప్రభుని పరిచయం చేశాడు. కాబట్టి మనం కూడా అదేవిధంగా జ్యోతులుగా ఉంటూ మన చుట్టుప్రక్కల అనేక మందికి సువార్త ప్రకటిస్తూ మరి నిరపరాధులుగా నిష్కలంకులుగా ఉంటూ దేవుళ్ళ ముందుకు సాగిపోవాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మనం చూసినట్లయితే మరియు మీ విశ్వాస యాగంలోను దాని సంబంధమైన సేవలను నేను పానార్పణంగా పోయబడినాను, నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించును. ఇటువలనే మీరు ఆనందించి నాతో కూడా సంతోషించుడి. నేను సంతోషిస్తాను, నాతో కూడా మీరు సంతోషించండి. ఇవన్నీ కూడా పాటిస్తూ విశ్వాస యాగంలోను సేవలను మరి ముందుకు సాగాలి. ఎంత ఇబ్బంది అయినా నేను ముందుకు సాగిపోతాను అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఎవరు కూడా మరి లోకంలో చూస్తే అన్యులు ఎవరు కావాలి అని అనుకుంటారు. కనీసం యాక్సిడెంట్ అయింది అనుకోండి, కనీసం ఫోన్ చేసి అంబులెన్స్ పిలుద్దాం, వీడియో చేస్తారు. పరప్రాంతంతో కొట్టుకుంటాడు. ఏం చేస్తుంటారు ఈ రోజుల్లో? ఇది ఒక స్టైల్ మాట. వీడియో తీసి దాన్ని వాళ్ళు యూట్యూబ్ వేసుకుంటే ఎక్కువ అది వ్యూవర్స్ పెరుగుతారు, లేకపోతే అది వస్తుంది ఇది వస్తుంది. అంతేగాని సహాయం చేయడానికి
మరి అంబులెన్స్ కూడా పిల్లలు, కనీసం సహాయం చేయడానికి చేయడం కూడా ఎవరు చేయందించరు. అయితే ఎవరు కూడా ఎవరి గురించి పట్టించుకునే స్థితిలో లేరు అని పౌలు గారు కూడా ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసు కార్యములను చూడరు. మరి ఎవరు స్వార్థం ఆలది అన్నట్టుగా ఉంటా ఉన్నారని పౌలు గారు ఫిలిప్పీ సంఘాన్ని గురించి ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. మరి మన పని అయిపోవాలి, మన సొంత కార్యాలు, అంతేగాని క్రీస్తుని గురించిన కార్యాలు మరి పట్టించుకోవట్లేదు. అయితే పౌలు గారు మరి రోమీలకు రాసిన పత్రికలో కూడా ఒక 24 మంది పేర్లు కూడా ప్రస్తావిస్తాడు, కానీ అందులో ఎవరు కూడా ఆయనకి ఉపయోగకరంగా లేరు ప్రియులారా. అయితే ఆయన ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిని మరి పరిచయం చేస్తా ఉన్నాడు. 19వ వచనం చదవండి. 179వ పేజీ 19వ వచనం. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే, నేను మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకుని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమ విషయమై నిజంగా చింతించువాడు అతని వంటి వాడొకడును నా యొద్ద లేడు. హల్లెలూయా. ముందు చెప్పాను కదా, మరి ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటుంది ఈ లోకంలో ఈ రోజుల్లో. అయితే మరి మీ గురించి పట్టించుకునేవాడు, మీ క్షేమం కోరేవాడు, మీ శారీరక క్షేమం, ఆత్మీయ క్షేమం కోరే వ్యక్తి మీదకు పంపిస్తున్నాను. అటువంటి వాడొకడును నా దగ్గర లేడు, తిమోతి తప్ప అని చెప్తా ఉన్నాడు. ఎంతమంది రోమీయులకు రాసిన పత్రికలో 24 మంది గురించి ప్రస్తావించిన అందులో ఎవరిని కూడా మరి పంపడానికి కానీ ఇష్టపడలేదు పౌలు గారు. ఎందుకంటే ఇతను నిజంగా క్షేమ విషయమై నిజంగా చింతించేవాడు. ఎందుకంటే మరి పరిచయం చేసి మనసు కలిగిన వాడు. మరి తిమోతి ఎటువంటి వాడు అంటే ఒక అన్య స్త్రీకి, ఆ యూదురాలికి, అన్యునికి మరి పుట్టినటువంటి మరి భక్తుడు తిమోతి. హల్లెలూయా. కాబట్టి అతను యూదుడు కాదు, అన్యుడు కాదు, అయినప్పటికీ మరి చక్కగా అన్యుల పట్ల ఎంతో దేవుని ప్రేమ కలిగి మరి ముందుకు సాగిపోతూ ఉన్నాడు. పౌలు గారికి ఎంతో సహకారంగా మరి చేతనిస్తా ఉన్నాడు. కాబట్టి పౌలు గారు కూడా తిమోతి గారికి చెప్తా ఉన్నాడు, అతడు నా కుమారుడు అంటా ఉన్నాడు. అదే విధంగా మరి చూసినట్లయితే అతడు పరిచారకుడు, పరిచయం చేసేవాడు. నా తర్వాత అతనే మరి ప్రత్యామ్నాయం, లేకపోతే నా తర్వాత ఎవరు, నీ సబ్స్టిట్యూట్ ఎవరు, ఈ తర్వాత ఎవరు అంటే పౌలు గారు చెప్తా ఉన్నారు మరి ఏమనంటే తిమోతి అని. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చూసినట్లయితే, వాక్యం ప్రకటించు, సమయమందు అసమయందు ప్రయాసపడు, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఇవన్నీ విషయాలు జ్ఞాపకం చేస్తామన్నాడంటే నేను వెళ్ళవలసిన సమయం వచ్చింది కాబట్టి వెళ్తున్నాను చెప్తున్నాడు. మరి ఆ 7వ వచనంలో, మంచి పోరాటని నాకు పరుగు కడముట్టించిన విశ్వాసమును కాపాడగొట్టుని. హల్లెలూయా. ఏం చెప్తానంటే మరి తిమోతి భక్తుడు మరి ఎంతో శ్రద్ధ కలిగి తన కార్యాలు కాదు, తన సొంత కార్యాలు కాదు, మరి క్రీస్తు కార్యాల గురించి పట్టించుకునేవాడిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు అంతగా అతను ఆశీర్వదించాడు. హల్లెలూయా. తన సొంత బెనిఫిట్ కోసం అందరిని ఆకర్షించుకోవట్లేదండి, లేకపోతే అందరినీ ప్రభావితం చేయాలని ఇష్టపడలేదు. కానీ మరి తిమోతి గారు ఏం చేస్తామంటే వాళ్ళ శారీరక అవసరాల విషయంలో ఆత్మీయ క్షేమం కొరకు మరి అతను క్షేమం కోరి ఉన్నాడని ఇక్కడ పౌలు గారు మరి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే 25వ వచనం, నా సహోదరుడు, జత పనివాడును, నా తోడి యోధుడును, మీ దూతయు, నా అవసరం బట్టి ఉపచరించువాడునైనా ఎపఫ్రోదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటున్నాను. ఎపఫ్రోదితు మరి మన సంఘాల్లో మరి తిమోతి లాంటి వాళ్ళు ఉండాలి, ఎపఫ్రోదితు లాంటి వాళ్ళు ఉండాలని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు గారు. హల్లెలూయా. మరి ఎపఫ్రోదితు ఎటువంటి వాడు అంటే అన్యుడు. మరి యూదులు అన్యులు ఏ విధంగా చూస్తారంటే కుక్కలా చూస్తారు, కుక్కలు అంటారు. ఆ ఒక్కలు తప్పించి ప్రపంచంలో అందరూ కూడా కుక్కలు అన్నట్టుగా మరి ప్రస్తావిస్తూ ఉంటారు. రోమీయులకు రాసిన పత్రికలు కూడా ఆ విషయం అంటారు, కుక్కలా అంటాడు. పౌలు గారి విమర్శలో చెప్తా ఉంటాడు. అయితే ఇక్కడ అన్యుడైన మరి ఈ యొక్క ఎపఫ్రోదితు
మరి ఒక యూదురాలకి, తర్వాత అన్యునికి పుట్టిన తిమోతి, తర్వాత పౌలు గారు యూదుడు. ఈ ముగ్గురు కాంబినేషన్. ఇదేం చెప్తారంటే ఏ భేదం లేదు, అందరూ సమానులు అని చెప్తా ఉన్నాడు ఇక్కడ పౌలు గారు. అదేవిధంగా అన్యుల ద్వారా ఏ విధంగా మరి సువార్త ప్రకటింపబడతా ఉందో, లేకపోతే సువార్తలు ఏ విధంగా పాలివారు ఉన్నారో, ఏ విధంగా సంఘం విస్తరించడానికి ఇటువంటి వ్యక్తులు మరి తోడ్పడుతున్నారు అనేది జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, నా సహోదరుడు పౌలు గారు ఏమన్నాడంటే నా సహోదరుడు అంటా ఉన్నాడు. పౌలు గారికి 50 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉండొచ్చు అంటే ఏజ్. అయితే మరి ఈ యొక్క ఎపఫ్రోదితుకి 25 నుంచి 30 వరకు, లేదా 30-30s లో ఉండొచ్చు అని చెప్తా ఉన్నారు. కాబట్టి అయినప్పటికీ ఏమంటున్నాడని పౌలు గారు నా తోడి, నా సహోదరుడు తగ్గించుకున్నాడు. కొంతమంది ఈరోజు మనకు ఏమంటుంది, ఇగో ఉంటుంది బాగా, వాడేంటి బచ్చగాడు, నా సర్వీస్ అంత లేదు, వాడి ఏజ్, వాడి వయసు, నా సర్వీస్ అంత లేదు, ఏం మాట్లాడుతున్నాడు అంటారు. అయితే ఇక్కడ పౌలు గారు ఏం చేస్తా ఉన్నాడు, తన తోటి సహోదరుడు అంటా ఉన్నాడు, ఈక్వల్ గా చూస్తా ఉన్నాడు. ఏమి లేకపోతే డిఫరెన్స్ చూపించట్లా. వేరే అన్యుడు అని చెప్పి, యూదుడు అని చెప్పి, నేను యూదుడిని, ఇప్పుడు అన్యుడు అని చెప్పి తక్కువగా చూడలేదు, ఎక్కువగా చూడలేదు, సమానంగా చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. అదే విధంగా జత పనివాడు నా పనిలో మరి సువార్త ప్రబలం అవడానికి ఎంతగానో సహకరించాడు. అదే విధంగా నా తోటి యోధుడు పోరాడుతున్నాడు, మరి సువార్త విశ్వాసపక్షంగా పోరాడుతున్నాడు అని చెప్పి ఎపఫ్రోదితుని పరిస్థితి చేస్తున్నాడు. మరి ఎపఫ్రోదితు నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే బ్యాలెన్స్ లైఫ్. ప్రతి విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి విషయంలో మనం ఏ విధంగా ఉండాలి, మరి అన్ని విషయాల్లో కూడా ఒకే లెవెల్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. మనకు ప్రార్థన అంటే బాగా ఇష్టం, వాక్యం సరిగ్గా చదవడానికి ఉపయోగం లేదు. వాక్యం సరిగ్గా వినకుండా ప్రార్థన ఎక్కువ చేసుకున్నా, ప్రార్థన తక్కువ చేసి వాక్యం ఎక్కువ, లేకపోతే ఆరాధనకు వచ్చి ప్రార్థన, అన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. అన్నీ కూడా సమానంగా ఉండాలని చెప్పి మనకు అవకాశం ఉన్నప్పుడల్లా, అంతేగాని మరి భ్రష్టులు అయిపోకూడదు, లేకపోతే వెనకంజి వేయకూడదని ఇక్కడ ఎపఫ్రోదితు ద్వారా మనం తెలుసుకోవాల్సిన వారు ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ బ్యాలెన్స్ లైఫ్ అంటే దేవుని సన్నిధిలో ప్రతి విషయంలో ఆత్మీయమైన కార్యాలన్నింటిలో కూడా ఒకే విధంగా ఆసక్తితో మరి ముందుకు సాగిపోవాలని ప్రభు పేరట మనం చేస్తా ఉన్నాం. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే, నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయం 17వ వచనం. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా మనం స్ట్రాంగ్ గా ఉండాలి అని చెప్పడానికి, ఒక దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఒక విషయంలో బాగా ఆసక్తిగా ఉండి దేనికి సంబంధించిన విషయాల్లో ఒక దాంట్లో మనం మీద బాగా డౌన్ అయిపోకూడదు, అందులో బాగా లీస్ట్ గా ఉండకూడదు అని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నెహెమ్యా గ్రంథం 4:17 చూసినట్లయితే, ఒక చేతితో పని చేసి ఒక చేతితో ఆయుధం పట్టుకున్నారు. హల్లెలూయా. శత్రువుల విషయమై శత్రువులను బట్టి ఏం చేస్తా ఉన్నారంటే ఒక చేతితో పని చేస్తా ఉన్నారు, ఇంకొక చేతి ఏం చేస్తున్నారు, ఆయుధం పట్టుకున్నారు. ఆయుధం ఒకటే పట్టుకుంటే గోడ కట్టలేరు. మరి ఓన్లీ లేకపోతే తాపి అలాంటివి పట్టుకున్నాం అనుకోండి, గోడ కట్టే ఇన్స్ట్రుమెంట్స్ పట్టుకుంటే మరి శత్రువుని గోడ కట్టలేదు. ఎందుకని? శత్రువుల భయం. కాబట్టి ఆయుధం చేత్తో పని ఇంకో చేత్తో చేస్తా ఉన్నారు. కాబట్టి మనకి ఆత్మీయ జీవితం కూడా రెండు కలిగి ఉన్నాం. ఈ విధంగా రెండు కలిగి ఉన్నారు. అదే విధంగా ప్రతి విషయంలో కూడా వాక్యము, ప్రార్థన, సహవాసము, లేకపోతే దేవుడు ఏ కార్యాలు మరి చేయమని మనం ప్రేరేపిస్తున్నాడు, అన్ని విషయాల్లో కూడా మరి ఏదైనా ఒక్కొక్కసారి మన బలహీనతను బట్టి అవకాశం లేనప్పుడు వేరే విషయం కానీ మరి ప్రతి విషయంలో కూడా ముందుకు సాగిపోవాలని మరి ఎపఫ్రోదితు ద్వారా దేవుడు మనందరికీ తెలియపరుస్తా ఉన్నాడు. హల్లెలూయా. మరి ఇక్కడ చూస్తా ఉన్నాం, అతడు రోగి ఆయనని మీరు వింటిరి కనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగులు అపేక్ష గలవాడే విచారపడుచుండెను. నిజముగా అతడు చావునకు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతని కనికరించెను. హల్లెలూయా. మరి దేవుని అతను పంపబడి మిషనరీస్ ఉన్నారండి అనేక మంది. ఇక్కడ యూట్యూబ్లో కనపడరు అలాంటి వాళ్ళు. చాలా గొప్ప గొప్ప మరి త్యాగం చేసి గొప్ప గొప్ప ఉద్యోగాలు వదులుకొని, గొప్ప గొప్ప భాగ్యాలు, సౌకర్యాలు అన్నీ వదులుకొని మరి మారుమూల ప్రాంతాలకు వెళ్ళి చిన్న చిన్న పాకల్లో లగ్జరీగా బ్రతికే వాళ్ళు, అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు పాకల్లో మరి అనాగరికుల మధ్యన మరి పరిచయం చేసే వాళ్ళుగా ఉంటా ఉన్నారు అనేక మంది మిషనరీస్. మనకు తెలియని వాళ్ళు మనందరినీ కూడా మన పరలోకంలో చూస్తాం. హల్లెలూయా. వీళ్ళందరూ ఎక్కడున్నారంటే నార్త్ ఇండియాలో, ఉత్తర భారతదేశంలో మరి సేవ చేస్తా ఉన్నారు. నాకు తెలిసిన సహోదరుడు కూడా ఉన్నాడు, తను కూడా మరి 15 సంవత్సరాల క్రితం వెళ్ళి వాళ్ళతో పాటు ఉన్నాడు. సమస్త ఈ లోకంలో ఉన్న భాగ్యాలను విడిచిపెట్టి దేవుని చిత్తమైతే ఆయన ఒకసారి మనం పిలుద్దాం ఇక్కడికి వచ్చినప్పుడు, విజయవాడ వచ్చినప్పుడు. అయితే ఏం చెప్తున్నా అంటే
వాళ్ళని అడిగితే అంట, మీరు ఎందుకు వెళ్తున్నారు, మీరు ఏ కమిట్మెంట్తో వెళ్తున్నారు, లేకపోతే ఏ ఉద్దేశంతో వెళ్తున్నారు, ఏ తీర్మానంతో వెళ్తున్నారు మీరు ఇక్కడి నుంచి అంటే, మళ్ళీ తిరిగి వస్తామనే ఉద్దేశం కాదు, మరి చనిపోవడానికి కూడా సిద్ధమే అని. గ్రేవ్ కమిట్మెంట్, సమాధి కమిట్మెంట్. మీ కమిట్మెంట్ ఏంటంటే గ్రేవ్ కమిట్మెంట్ అంటా ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ కూడా మరి ఎపఫ్రోదితు ఏం చేస్తా ఉన్నాడు, చావు కూడా సిద్ధమై ఉన్నాడు. ఎంత రిస్క్ అన్నా తీసుకున్నా సిద్ధపడ్డాడు. ఎందుకంటే మరి పౌలు దగ్గరికి వెళ్తా ఉన్నాడు. మరి అక్కడ ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్ చూసినట్టుగా మరి పౌలు గారు చూసి బంధించి ఉంచారు. కాబట్టి ఈ విధంగా ఈ పౌలుకి సన్నిహితుడని ఎపఫ్రోదితు గురించి తెలిస్తే పౌలుకి ప్రాణభయం కూడా ఉంది. అదేవిధంగా వెళ్తున్నప్పుడు కొంత బహుమతి కూడా తీసుకుని వెళ్తా ఉన్నాడు. మధ్యదారులు కూడా మరి దొంగల ద్వారా ప్రాణాపాయం ఉంది. ఇవన్నీ రిస్క్ తీసుకుని అయినప్పటికీ వెళ్ళాడు. దానికి తోడు అక్కడికి వెళ్ళినప్పటికీ ఏమైందంటే రోగం వచ్చింది, మరణకరమైన రోగం. దాన్ని కూడా ఫేస్ చేయడానికి సిద్ధపడ్డాడు. అందుకని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, అతడు రోగి అని మీరు వింటారు కనుక అతను మేము చూడవాలని మిగిలి అపేక్షించున్నాడు, అపేక్ష గలవాడు విచారపడుచున్నాడు. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమైండని కానీ దేవుడు అతన్ని కనికరించెను. హల్లెలూయా. ఆ విధంగా చనిపోయినా పర్లేదు అని ముందుకెళ్ళాడు. షడ్రకు మేషకు అబద్ధికులు ఏమన్నారండి, అగ్నిగుణం రక్షించినా పర్లేదు, రక్షింపబోయినా పర్లా. రక్షించినా రక్షింపబోయిన ఆయనే దేవుడు. రక్షిస్తే కొంతకాలం జీవిస్తాం ఈ లోకంలో, లేకపోతే ఆయన సాక్షులుగా అసాక్షులు అయిపోతాం అన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనకి మరణానికి తెగించి మరి వచ్చాడు. ఇక్కడ మన అనేక మంది మరి కొందరుగా మరి దేవుని సన్నిధిలో దేవుని చిత్తం ఇంకొకసారి మనం ధ్యానించుకున్న ఆ విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. మరి కోవిడ్ సమయంలో కూడా మరి ప్రాణాలు తెగించి వీళ్ళు కొందరు వచ్చి మరి పరిచయం చేశారు. దాన్ని బట్టి దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి చూస్తా ఉన్నాం 28వ వచనం, కాబట్టి మీరు అతని చూచి మరలా సంతోష నిమిత్తము నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తము అతని శీఘ్రంగా మరి పంపితిని. నా ఎడల మీ అపచర్యలో ఉన్న కొదువలు తీర్చుతాయి. అతని తన ప్రాణమును లక్ష్య పెట్టగా క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమైండెను. మరొకసారి జ్ఞాపకం చేస్తాడు, చనిపోవడానికి కూడా సిద్ధంగా. ఆత్మీయంగా మన జీవితంలో అటువంటి కమిట్మెంట్ ముందుకు సాగిపోవాలి అని ప్రభు పేరట మనం చేస్తా ఉన్నాను. కాబట్టి ఇక్కడ ఎపఫ్రోదితుని ఏమంటున్నాడంటే, పూర్ణానందంతో ప్రభునందు అతన్ని చేర్చుకుని అటు వారిని గణపరచండి. నిజమే, రిస్క్ తీసుకున్న వాళ్ళని గణపరచాలి, మరి అభినందించాలి. ఎందుకంటే వాళ్ళు చేసిన త్యాగం, లేకపోతే వాళ్ళు తీసుకున్న రిస్క్ అటువంటిది. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు పౌలు గారు. అదేవిధంగా ఆశీర్వాదం వస్తూ ఉంది. వాళ్ళు తీసుకున్న రిస్క్ని బట్టి దేవుడు ఎంతగానో మరి వాళ్ళు దీవించాడు. మరి తిమోతిని కానీ ఎపఫ్రోదితుని కానీ. కాబట్టి మన సంఘంలో కూడా ఆ విధంగా భారం కలిగిన వారమే, భారం కలిగిన విశ్వాసులుగా ఎపఫ్రోదితులాగా తిమోతిలాగా ఉండాలని ప్రభు పేరట మనం చేస్తా ఉన్నాను. వేషధారులా ఉండొద్దు అంటా ఉన్నాడు. మరి ముందే విధంగా ఉన్నారో ఇప్పుడు కూడా అదే విధంగా కొనసాగండి. 12వ వచనం, మీరు ఎల్లప్పుడూ విధేయులున్న ప్రకారం నా ఎదురు ఉన్నప్పుడు మాత్రమే కాకుండా మరి ఎక్కువగా నేను మీతో ఈ కాలం అందును భయంతో వణకుతో మీరు రక్షణ కొనసాగించుకోండి. మరి యథావిధిగా ఒకేలాగా ఉండండి, యాక్ట్ చేయొద్దు, వేషధారులా ఉండదు, ఎప్పుడు ఒకేలాగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీరు ఉండలేకపోతే అలాగే ఉండండి, ప్రభు సహాయం కొరకు వేడుకుందాం. ఆ విధంగానే జీవితం ఒకేలాగా ఉండాలని చెప్తా ఉన్నాడు. కొంతమంది చాలా ఓపెన్గా ఉంటారని వాళ్ళు చేసే వాళ్ళకున్న హ్యాబిట్స్ బట్టి కాదు, ఏదైనా సరే దాన్ని బట్టి ఇంకా ప్రార్థించడానికి దేవుళ్ళు మరి విడుదల రావడానికి దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. అదే విధంగా వేషధారులా ఉండొద్దు. తర్వాత జీవవాక్యాన్ని చేతపట్టుకోండి, జీవాన్ని అందించే వారు ఉండాలి. అనేక మందికి జ్యోతిలా ప్రకాశించండి, నిరపరాధుల్లా ఉండండి. అన్యజనుల మధ్యన, వక్ర జనం మధ్యన, మన చుట్టూ ఉన్న అన్యజనుల మధ్యన ఎలా ఉండాలి? నిరపరాధుల్లా ఉండాలి, అపరాధుల్లా కాదు, వాళ్ళతో పాటు కలిసిపోయేలా కాదు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తిమోతిలాగా మరి మన సొంత కార్యములే కాదు, ఇతరుల కార్యాలను కూడా చూడాలి. మరి ప్రార్థన చేయబోతున్న ముందు జ్ఞాపకం చేసుకునే రీతిగా ప్రతి ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో మన కొరకే కాదు, మన స్వార్థమే కాదు, దేశం కొరకు, అధికారుల కొరకు, రాజుల కొరకు, అందరి కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారమైన తిమోతికి అటువంటి కనెక్షన్ ఉంది. ఆ విధంగా మనం శ్రద్ధ కలిగి దేవుని సన్నిధిలో ముందుకు సాగిపోదాం. అదేవిధంగా ఎపఫ్రోదితులాగా మరి దేవుని సన్నిధిలో భారం కలిగిన విశ్వాసంగా బ్యాలెన్స్ లైఫ్ అంటే అన్ని విషయాల్లో మరి సమతుల్యంగా ఉంటూ మరి నెహెమ్యా గ్రంథంలో 4:17 చూసిన రీతిగా ఒక చేత్తో పని, ఒక చేత్తో కత్తి. అదే విధంగా అన్ని విషయాల్లో కత్తి లేకపోయినా పని అవ్వదు, పని లేకపోయినా పని అవ్వదు, గోడ కట్టలేదు, రెండు ఉండాలి. కాబట్టి ఆ విధంగా బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రతి విషయంలో ఆత్మీయ జీవితంలో మరి ముందుకు సాగిపోవాలని ప్రాణానికి తెగించి మరి ముందుకు వచ్చాడు మరి ఎపఫ్రోదితు. కాబట్టి ఆ విధంగా మనం కూడా ముందుకు సాగిపోవాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. ఈ మాటలు దేవుడు దీవించిన గాక. అందరు తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.
నిజమే ప్రియులారా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12 నుంచి 30 వచనాలకు మాట్లాడడానికి, దేవుడి మనతో మాట్లాడడానికి ప్రభు చూపించారు. ప్రభువే మనతో మాట్లాడు. ఎప్పుడు ఒకేలాగా ఉండాలి, ఉన్నా లేకపోయినా. నిజమే ప్రియులారా, మీరు ఆ విషయంలో యథావిధిగా కొనసాగుతూ ఇంకా ఆత్మీయంగా ఎదుగుతూ బలపరుస్తూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ మరి కుటుంబాన్ని మమ్మల్ని బలపరుస్తూ మనందరూ కూడా ముందుకు సాగిపోతా ఉన్నాం. నిజమే, మన జ్యోతిలా ప్రకాశిస్తా ఉన్నామా? వక్ర జనం మధ్యన మనం కూడా వక్రంగా ఉంటున్నామా, వంకరగా ఉంటున్నామా, లేకపోతే నిరపరాధులుగా జీవిస్తున్నామా? పరిశీలన చేసుకుందాం. మన సొంత కార్యాలైనా, ఎప్పుడు మన సొంత కార్యాలైనా ఒక సీక్రెట్ ఏంటంటే, దేవుని కార్యం చూస్తే మన కార్యాలు ఆయన చూస్తాడు. ఒక అడుగు మనం ముందేస్తే 100 అడుగులు మన కోసం ఆయన ముందుకు వేస్తాడు. కాబట్టి క్రీస్తు కార్యాలు చూడడం ఆయన ప్రముఖించుకునేవాడు కాదు. మనం ఆయన కార్యాలు చేస్తే మన కార్యాలు, మన పని ఆగిపోయిన పని కొనసాగించే దేవుడు. అదేవిధంగా ఎపఫ్రోదితు ఏ విధంగా ప్రాణానికి మంచి దేవుని సన్నిధిలో తన శక్తిని అంతటిని ఖర్చు చేశాడు, అదేవిధంగా ఎపఫ్రోదితు యోధుడిగా ఉన్నాడు. పరిచర్యలు అన్ని బ్యాలెన్స్ చేసుకుంటా ఉన్నాడు. ఆత్మీయ విషయాల్లో ఒక విషయంలో మనం చాలా ముందుగా ఉండి మిగతా విషయాలు వెనకంజ వేస్తున్నాం. పరిశీలించుకుని దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుందాం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీపై. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీపై. చిత్తం
ఫలించలాగా ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేద్దాం. దేవుడి చిరువత్వం మనల్ని బట్టి మన గురించి చేతులపైకి దేవుని స్తోత్రించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం నైనా సర్వశక్తి ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి. ఈ 11 నెలల మొదటి ఆదివారం ప్రభు నాడు ఫిలిప్పీ సంఘముతో ఆయన అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ మాటలు ప్రభు ఇప్పుడు ప్రభు ఇక్కడ ఉన్న ఈ సంఘముతో మీరు మాట్లాడినందుకే వందనాలు చెల్లిస్తున్నాము దేవా. అయ్యా మీరు విధేయులైన పిల్లల వలె ప్రభు అయ్యా నేను మీ ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక నేను లేని ఈ కాలంలో కూడా అదే విధేయత కలిగి భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణ కొనసాగించమని ప్రభు అయ్యా పౌలు గారు ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతున్నాడు తండ్రి. అయ్యా నాయన ఈ సంఘము కూడా ఈ వాక్యానికి సరిపడిన రీతిలో ప్రభు అయ్యా దాసులు ఉన్నప్పటికంటే ప్రభు అయ్యా లేని ఈ కాలంలో కూడా ప్రభు అయ్యా నైనా విధేయులైన పిల్లల వల్లే ప్రభు పరిచరిస్తున్న సంఘాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాము దేవా. వాక్యం సంఘానికి సరిపోయినట్లుగా అయ్యా మీరు నైనా బిడ్డలు జీవిస్తున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. అయ్యా నీ సన్నిధిలో ప్రభు మీరు ఒక్కరి జనం మధ్య వేరే ఉండమంటున్నావు తండ్రి. అయినా లోకంతో కలిసిపోవద్దంటున్నావు, అన్యులతో కలిసిపోవద్దంటున్నావు, ప్రత్యేకంగా మీరు ఉండాలని అయ్యా నైనా నాడు పౌలు గారు ఫిలిప్పీ సంఘంతో మాట్లాడారు. ఈ రోజు ఈ సంఘంతో మాట్లాడుతున్నారు. ఎంతవరకు కలిసిపోయి ఉంటే అయ్యా ఇప్పటి నుంచి మీరు వేరవ్వండి, ప్రత్యేకించబడండి, దేవుని కొరకు జీవించండి అని ప్రభు మాతో మాట్లాడుతున్న దేవుడు తండ్రి. అయ్యా నీ సన్నిధిలో ప్రభు నైనా దినమ ప్రభు అయ్యా నైనా ఫిలిప్పీ విశ్వాసులైతే ప్రభు పౌలు గారి మాటకి ఎంతగానో లోబడి ఉన్నారు ప్రభు. ఈ సంఘము కూడా విధంగా లోబడుతూ సాగిపోతున్న అయ్యా సంఘాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాము దేవా. నీ సన్నిధిలో తండ్రి అయ్యా నాయన నీ బిడ్డల ప్రభు అయ్యా నాయన దేవాని స్తోత్రములు తండ్రి. లోకమందు జ్యోతుల వలె అయ్యా ప్రకాశించాలంటున్నావు తండ్రి. నాయన మేము ప్రభు అనేకులకి వెలిగించినప్పుడు ప్రభు మీరు మమ్మల్ని వెలిగించవు నాయన. అయ్యా మేము వెలిగించబడిన మేము కూడా అనేకులు వెలిగించేవారిగా అయ్యా నాయన జీవవాక్యాన్ని చేతబట్టుకుని ప్రభు అయ్యా నాయన నీకు సాగిపోమంటున్నావు తండ్రి. వాక్యం అనేకులను ఆదరించేది ప్రభు అయ్యా ప్రతి ఒక్కరి నోట్లోనే వాక్యం ఉండాలి. వాక్యం ద్వారా ఆదరించాలి కానీ నిరాశపరచొద్దు, నిరుత్సాహపరచొద్దు, బాధపరచొద్దు. మీరు బ్రతికించే వారిగా ఉండాలి కానీ చంపేవారిగా ఉండొద్దని ప్రభు ఈ లేఖనాల నుంచి మాతో మాట్లాడేందుకే వందనాలు చెల్లిస్తున్నాము దేవా. ఆ ఫిలిప్పీ సంఘానికి నాయన తిమోతిని పంపుతున్నారు తండ్రి. అయ్యా తిమోతి నైనా ఎంతగానో ప్రభు అయ్యా ఆయన దేవుని కొరకు జీవించిన వాడు, పౌలు గారికి సహకారంగా ఉన్నవాడు తండ్రి. అయ్యా ఇటువంటి వాడు ఇంకొకడు ఎవరు నా దగ్గర లేడు. తిమోతి ఉన్నాడు. అతను శీఘ్రముగా మిమ్మల్ని
ధైర్యపరుస్తాడు, మీ క్షేమాన్ని గురించి ఆలోచిస్తాడు. అతని సొంత కార్యాలు చూసుకునేవాడు కాదు, దేవుని కార్యము కొరకు అయ్యా జీవించేవాడని ప్రభు తిమోతి గురించి మాతో మాట్లాడు. అతను నా కుమారుడు అంటున్నాం, నా తర్వాత ఈ పని జరిగించేవాడు, అతడు మీకు బుద్ధి చెప్పేవాడు, మిమ్మల్ని గద్దించేవాడని తిమోతి గురించి అయ్యా మాట్లాడుతున్నావు తండ్రి. ఈ రోజున కూడా సంఘంలో అటువంటి తిమోతిని మీరు లేవనెత్తబడడానికి సహాయం దయచేయండి దేవా. అయ్యా నేను సంఘాన్ని సరి చేయడానికి అయ్యా నాయన నా దాసుడు నాకు నేర్పించిన మాటలను ప్రభా అనేకులకు బోధించేవాడిగా నేను ఉండాలని ప్రభా, ఒక తిమోతి వలె నేను సంఘంలో జీవించాలని ప్రభా, ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచేటువంటి తిమోతిని ప్రభా ఈ వాక్యం ద్వారా లేపబడడానికి సహాయం దయచేయండి. అపవృద్ధి గురించి మాట్లాడుకుంటున్నా, అతని నా సహోదరుడు, అతని నా చదపనివాడు, నాకు దూత అన్నాడు తండ్రి సంఘానికి. అయ్యా అపవృద్ధి అయితే ప్రభు పౌలు గారి వయసుకు సరిపోయిన వాడు కాదు అయ్యా, చిన్న వయసు అయినప్పటికీ ప్రభా అయ్యా చావుకు సిద్ధమైన అయ్యా రోగాన్ని కూడా భరించుకుంటూ ప్రభా దేవుని పని చేయడానికి పౌలు గారికి సహకారంగా ఉండడానికి వెళ్ళి ఉన్నాడని విన్నాము తండ్రి. లోకంలో బ్రతికేది మా గురించి కాదు కానీ ప్రభా అయ్యా నాయన మేము దేవుని కొరకు జీవించాలి, అయ్యా అనేకులు రక్షణ కొరకు జీవించాలని ప్రభా అపవృద్ధి సావునకు కూడా సిద్ధమై ప్రభు పని జరిగించండి తండ్రి. అయ్యా నీ సన్నిధిలో అటువంటి వారుగా జీవించాలి కనుకనే ఈ రోజు వారి పేర్లు నీ గ్రంథంలో లిఖితమయ్యాయి ప్రభా. ఈ కాలంలో ఈ దినాల్లో అయ్యా నీ బిడ్డలు కూడా ఆ విధంగా నీ సంఘము కొరకు సేవనైనా అయ్యా జీవించేవారిగా, అనేకులు రక్షణలోకి నడిపించేవారిగా అయ్యా ఒక్కొక్క అపవృద్ధి వలె తిమోతి వలె అయ్యా సంఘంలో నీ బిడ్డలు లేచినట్లుగా మీరు సహాయం దయచేయండి తండ్రి. ఒక దూతగా ఉండాలి, ఒక సహోదరుడిగా ఉండాలి, ఒక జగపని వాడిగా ఉండాలి అని ప్రతి ఒక్కరూ సిద్ధపరచబడడానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము దేవా. అయ్యా నీ సన్నిధిలో నాడు మీ గోడ కట్టేయాలి అనుకున్నప్పుడు ప్రభా వారు రెండు చేత పట్టుకున్నారు, ఒక పక్కనే అయ్యా గోడ పని చేస్తూ ఉన్నారు, ఒక పక్కన ఆయుధాన్ని చేత పట్టుకున్నాడు. ఈ రోజు కూడా దేవుని బిడ్డలుగా ప్రభా అయ్యా ఒక పక్కన ప్రార్థన ఉండాలి, ఒక పక్కన వాక్యం ఉండాలి. ఈ రెండు సమతూకములో ఉన్నప్పుడు అయ్యా నేను దేవుని పని జరుగుతుందని, ప్రార్థన కార్యం జరిగిస్తుందని అయ్యా మాతో మీరు మాట్లాడే వాగ్దానాలు పక్కన పెట్టుకి ప్రార్థన చేసినప్పుడు దేవుడే తన కార్యం జరిగించేవాడుగా ఉంటాడని మీ లేఖనాల నుంచి మీరు మాట్లాడే ప్రతి మాటను బట్టి వందనాలు అయ్యా. మీద వాక్యం అందరిలో పాలింపచేయండి, వాక్యం అందించిన మీ దాసులు మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాము దేవా. ఈ లైవ్ ద్వారా ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఈ సంఘాన్ని ఆ విధంగా నీ కొరకు నీ రాజ్యం కొరకు ఆయుక్తపరచండి ప్రభా. అయ్యా సంఘంలో బలహీనలు బలపరచండి, రోగులైన వారు స్వస్థపరచండి అయ్యా. ఏ బిడ్డ ఏ సమస్యలు ఉన్నారో ప్రతి సమస్యలు మీరు తీర్చండి దేవా. మా ముందైతే ప్రభా నాయన మందిర ప్రతిష్ఠ చేసుకోవాలని ఆశ కలిగిన తండ్రి నాయన ఆశని మీరు తీర్చండి అయ్యా. నేను మీద ఆశలు ప్రయాసలు అయినట్టుగా అయ్యా నాయన నీకు కడుతున్న మందిరాన్ని బట్టి నీకు వందన పని వారిని బలపరచండి, వేసులు బలపరచండి. ఆ పనంతా జరగడానికి నీకు రూపా సహాయం దయచేయండి తండ్రి. ప్రతిష్టలు మీ నుండి అయ్యా నాయకులు క్షేమకరంగా నడిపించి ప్రభా కార్యం అంతటి మీ నామానికి మహిమార్థంగా జరిగించండి. ఈ రోజు ఆరాధనకు మంచి వాతావరణం ఇచ్చి ఈ రీతిగా మీరు జరిగించినందుకు నీకు వందనాలు. వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి అయ్యా. వాక్యం అందరిలో ఫలింపచేయండి, వచ్చిన ప్రతి బిడ్డని మీరు బలపరచండి, ప్రతి కుటుంబాన్ని పేరు పేరు మీరు దీవించి వారమంతా నీ బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా నీ కాపుదల నీ భద్రత ఇది మేము సన్నిధి తోడు గుచ్చుకున్న బలపరచి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయి ప్రవేశ రక్తమే చేయి యేసు నామమున సంపూర్ణ జయము కలుగును గాక. దేవుడు మనందరినీ బలపరచును గాక. ఆమేన్.